మీ అందరికీ ఏనుగు తెలుసు కదా, ఎంత పెద్దగా ఉంటుంది. దాని కాలంతా కూడా ఉండం మనం. అది ఉట్టిగా ఇట్లా ఒరుగుతనే మనం కీసుమంటాం. ఇక చీమ ఎంత ఉంటుందో తెలుసు కదా, చిన్నగా ఇంతంతే ఉంటుంది. కానీ అదే చీమ ఏనుగు తొండంలోకి పోయిందనుకో ఎట్లుంటుంది, పానం పోయినట్టే చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఏనుగు చీమ కథ ఎందుకు చెప్పిందంటే, మన సర్కారోళ్ళ తీరు కూడా ఇట్లనే ఉన్నది. అమ్రాబాదు అడవులకెళ్ళొచ్చినా, పెద్ద పులులను చూసినా, చిన్న పులులను చూసినా తొక్కుకుంటూ వచ్చిందని ఒక ఆయన చెప్పుకుంటాడు కదా. నేను ఎవ్వలకు భయపడా, నేనే తోపును తురుమునని కూడా చెప్పుకుంటాడు. కానీ చూడుర్రి, బక్కగున్న గీ పెద్ద మనిషి వెంకటయ్యను చూసి జడుసుకున్నాడు. ఆయన కడుపులో ఏదో బాధుండి ఓ టీవీలోలతోని మాట్లాడుకుంటా కోపంతోని ఓ 2 మాటలు అన్నాడు. ఆయంత దానికి 2 పోలీసోళ్ళు వచ్చి తింటున్న కంచం పక్కకు పడేసి గుంజుకపోయిర్రు. ఏం దోత్తలేదు సార్, మీ దండం పెడతా. నాకు దోయక ఏం మాట్లాడలే, ఎవరికి ఏం చెప్పుకోలేదు. బువ్వ తింటోని పల్లెవాడ గుంజాడ పెట్టిండు. ఒక ఆయన తెల్లటి బట్టల మీద 2 ఉన్నారు, ఒక ఆయన పోలీసు డ్రెస్ మీద ఉన్నాడు. ఆ 2 వచ్చి పట్టుకొని పోయి కారు ఆపి కారు కాడి తీసుకొని పోయి కార్లు వేసుకొని వెళ్ళిపోయిండ్రు. నేను ఆడదాకా ఉరికిన సార్, దండం పెడతా. అటీటన ఈ ముచ్చట బయటికి తెలిసింది. సర్కారును సోషల్ మీడియాలో అందరు అరుచుకున్నారు. గడీలెత్తు గప్పాలు కొట్టుకుంటారు. ఇవేం బేకారు పనులని పొట్టు పొట్టు అరుచుకున్నారు. దీంతో నడి రాత్రికి పెద్ద మనిషిని తీసుకొచ్చి ఇంటికాడ ఇడిచిపెట్టి పోయిర్రు. అంటే ఎంత పెద్ద పులైనా ఏనుగైనా ఎప్పుడో ఒకప్పుడు ఎవలో ఒకలకు భయపడాల్సిందే. పొడుగోడు పొట్టోని కొడితే పొడుగోని పోషవ కొడుతుంది. కానీ ఈ పేదోళ్ళ మీద ప్రతాపం చూపించుడేంది చెప్పుండ్రి. అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఎవలియమన్నారు, ఎవలు ఎగబెట్టు అన్నారు. చెప్పింది చేయకపోతిరి. మీదికెళ్ళి ఇట్లా కేసులు పెట్టి బెదిరిద్దామని చూడబడితిరి. కానీ కేసులకు దాడులకు తెలంగాణ బిడ్డలు భయపడతారా చెప్పుండ్రి. ఈ పెద్ద ఆయన మీద కేసు పెట్టి రేవంత్ సారు కడుపులో భయం ఎంతున్నదో బయట పెట్టుకున్నాడని ఇది చూసిన పబ్లిక్ అంటున్నారు. మనం ఎంత మందిని తొక్కుకుంటూ వచ్చినా మనలను దొక్కేటోళ్ళు కూడా ఉంటారనే ముచ్చట మర్చిపోద్దని సలహా ఇస్తున్నారు.